కొన్నిసార్లు అదృష్టం అడగకుండానే తలుపు తడుతుంది. ఇక్కడ ఈ రైతుది కూడా అంతే. లక్కు కలిసొస్తే పొలంలో పంటలే కాదు, అప్పుడప్పుడు వజ్రాలు కూడా పండుతాయి. అందుకు చాలా మంది రైతులే ఉదాహరణ. పొలాల్లో వజ్రాల కోసం వెతికే రైతులకు వజ్రాల రూపంలో అదృష్టం వరిస్తుంది. ప్రతి ఏటా తొలకరి వానలు మొదలైనప్పుడు ఈ వజ్రాల వేట అనేది మొదలవుతుంది. తాజాగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. తొలకరి వాన పడింది. వజ్రాల వేటలో రైతులు బిజీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో పలు చోట్ల వజ్రాల కోసం అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలో ఓ రైతుకు లక్కు కలిసొచ్చింది. పొలం పనులు చేస్తుండగా దూరం నుంచి ఏదో మెరుస్తూ కనిపించింది. వెళ్లి చూడగా అది డైమండ్. దీంతో అతని సుడి తిరిగిపోయింది. కర్నూలు జిల్లా మధ్యకర మండలం హంస గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేసుకుంటుండగా పొలంలో ఓ వజ్రం దొరికిందట. దాన్ని పెరవలికి చెందిన వ్యాపారి వేలంపాటలో 5 లక్షలు 2 గ్రాముల బంగారం రైతుకిచ్చి ఆ వజ్రాన్ని దక్కించుకున్నారు. ఆ డబ్బుని బంగారాన్ని రైతుకిచ్చి రైతు వద్ద ఉన్న వజ్రాన్ని తీసుకెళ్లాడా వ్యాపారి. అయితే బయట మార్కెట్లో ఆ వజ్రం విలువ ఇంకా ఎక్కువే ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తొలకరి వానలు కురవగానే అక్కడ జనాలు వజ్రాల కోసం వేటను మొదలు పెడతారు. కానీ ఈసారి వర్షాలు ఎర్లీగా స్టార్ట్ అవ్వడంతో వేసవి కాలంలోనే వజ్రాల వేటను కొనసాగిస్తున్నారు. ఒక్క వజ్రమైనా దొరక్కపోదా అని వజ్రాల కోసం కాలిస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వజ్రాల వేట సాగుతోంది. 1-2 కాదు, ఎన్నో ఏళ్లుగా ఈ వజ్రాల వేట కొనసాగుతోంది. ఒక్కసారి ఒక్క వజ్రం దొరికిందంటే లక్షాధికారి కావచ్చన్న ఆశతో ఎంతో మంది వాటి కోసం వెతుకుతున్నారు. మరోవైపు దొరికిన వజ్రాలను కొనేందుకు వ్యాపారులు సైతం సమీప ప్రాంతాల్లో తిష్టవేశారు. వజ్రకరూర్, ఊటకల్లు, బేతపల్లి ప్రాంతాల్లో కూడా వజ్రాల కోసం వెతుకుతున్నారు. వానలు పడిన తర్వాత జనాలు పొలాల బాట పడతారు. రాయలసీమ, మద్దికేర, పెరవలి, తుగ్గలి, జీయర్రగుడి, రామాపురం, పగిడిరాయి, చిన్నజొన్నగిరి, ఉప్పరపల్లి, గిరిగెట్ల గ్రామాల్లో స్థానిక ప్రజలు వజ్రాల కోసం గాలింపులు మొదలు పెడతారు. కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా వజ్రాల వేట మొదలుపెట్టారు. ప్రతి ఏటా ఎవరో ఒకరికి వజ్రాలు దొరికి వారి పంట పండుతోంది. ఇక ఈ వేటలో పిల్లలు, పెద్దలు అందరూ పాల్గొంటారు. దొరికిన వజ్రాలను రహస్యంగా వ్యాపారులకు అమ్మిస్తూ ఉంటారు. వ్యాపారులు కూడా స్థానికంగా మకాం వేసి తక్కువ రేటుకి రైతు దగ్గర నుంచి వజ్రాన్ని దక్కించుకోవాలని చూస్తారు. వ్యాపారులు ఎక్కువ మంది ఉంటే వేలంపాట నిర్వహిస్తారు. ఏ వ్యాపారి ఎక్కువ డబ్బులు ఇస్తే అతనికి వజ్రాన్ని అమ్ముతూ ఉంటారు. వజ్రం రంగు, దాని జాతిని బట్టి క్యారెట్ల రూపంలో లెక్కగట్టి ఎంత విలువ చేస్తుందో చెప్పి డబ్బు, దానితో పాటు బంగారం ఇస్తారు. గతేడాది చిన్నజొన్నగిరికి చెందిన ఓ రైతుకు తన పొలంలో విలువైన వజ్రం దొరికింది. దాన్ని మంచి ధరకి అమ్ముకుని లాభపడ్డాడు. మరోసారి వానలు వేసవిలోనే కురవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పొలాల్లో వజ్రాల వేట మొదలైంది. విచిత్రం ఏంటంటే ఈ వజ్రాల వేట కోసం చుట్టుపక్కల ఊర్ల నుంచి కాకుండా పొరుగు రాష్ట్రాల నుంచి కూడా వెళ్తున్నారట. కొంతమంది అయితే ఉద్యోగాలకు సెలవు పెట్టి మరీ అక్కడ మకాం పెడుతున్నారట. పొలాల్లోనే వంట, తంట అన్ని సెట్ చేసుకుని మరీ వజ్రాల కోసం వేట సాగిస్తున్నారట. మొత్తానికి పంటలు పండవలసిన పొలాలు వజ్రాలను పండిస్తున్నాయన్నమాట.